రీసెంట్గా నేను చెన్నై నుంచి హైదరాబాద్కి బస్సులో వెళ్తున్నప్పుడు అంటే నా పక్కన కూర్చున్న అతను ఒక గోల్డ్ స్మిత్. అతను ఈ గోల్డ్లో ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ అంటే ఫ్రీక్వెంట్గా చేసేవాడంట. ఎలా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడము, లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ చెప్పడము, ఇంకా చాలా రకాలుగా అతనికి టిప్స్ ఇలాంటివి రావడం వల్ల ఏంటంటే అతను ఆ కమోడిటీస్లో ట్రేడింగ్ అనేది చాలా ఎక్కువ అనేది చేశాడు. అతను ఓన్లీ గోల్డే కాకుండా న్యాచురల్ గ్యాస్, క్రూడ్ వీటన్నిటిలో కూడా అతను ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 crore వరకు అయితే అతను లాస్ అయితే చేసుకున్నాడు. సో అతను 1.5 crore అనేది లాస్ చేసుకున్న తర్వాత అతనికి అది ఏం చేయాలో అర్థం కాక సరే అని చెప్పేసి దాన్ని వదిలేసి ఓన్లీ అతను ఏదైతే అతని ప్రొఫెషన్ ఉందో అంటే బిజినెస్ ఉందో గోల్డ్ అందులోనే కంటిన్యూ అయితే చేశాడంట. సో ఇప్పుడు ఏంటంటే నాతోని అంటే మాట్లాడడం తర్వాత అతను తన అంటే వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తాను, వాళ్ళ అబ్బాయికి ఈ ట్రేడింగ్ గురించి నేర్పించండి, అట్లీస్ట్ తనన్న ఈ డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటాడు అని చెప్పేసి అతను నన్ను అడగడం అయితే జరిగింది. సో ఇది ఒక స్టోరీ 1.5 crore అతను పోగొట్టుకున్నాడని అంటే అది అతనికి తెలియకుండా ఒకటి అందులో ట్రేడింగ్ చేయడం ఒకటి, వేరే వాళ్ళ టిప్స్ ఫాలో అవ్వడం ఒకటి, ఇట్లా చాలా రీజన్సే ఉన్నాయి. ఇది అతను ఒకతని స్టోరీయే కాదు, ఇట్లా చాలామంది ఉన్నారు మార్కెట్లో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు. సో దీనికి చాలా రీజన్స్ అయితే ఉంటాయి. సో ఆ రీజన్స్ ఏందన్నది మనము ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాము. సో మెయిన్గా 5 రీజన్స్ అయితే ఉంటాయి, అందులో 5th వన్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో మన టాపిక్లోకి వెళ్ళేదానికంటే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. సో బేసిక్గా మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, ఏదో కొనుక్కోవడమో లేకపోతే ఇంకెక్కడైనా పెట్టుకోవడమో అలా చేస్తూ ఉంటాము. కానీ ఒకవేళ ఏమంటే రీసెంట్గా ట్రెండ్ ఏమైందని అంటే ఒక 5,000 1,000 రూపాయలు ఇట్లా ఉందనంటే డైరెక్ట్గా తీసుకొని పోయేదాన్ని ట్రేడింగ్లో పెట్టుకోవడం అంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడము అలా చేస్తున్నారు. సో అది ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏమవుతుంది, దాని వెంటనే అది ఒకవేళ అదృష్టం బాగుంటే ప్రాఫిట్లోకి వెళ్తుంది, లేదని అంటే అది లాస్లోకి వెళ్ళిపోతుంది. అండ్ వన్స్ అది మనకి లాస్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తున్నారు, ఈ యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో ఎక్కడో దగ్గర రీల్స్ అంటే టిప్స్ ఎక్కడో దగ్గర నుంచి తీసుకోవడము, లేదా క్లోజ్ ఫ్రెండ్ ఎవరన్నా ట్రేడింగ్ అలా చేస్తున్నట్టయితే వాళ్ళ దగ్గర నుంచి షార్ట్ స్టాక్స్ అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు కదా, అందులో తీసుకొని అందులో కూడా డబ్బులు పెడుతున్నారు అండ్ అందులో కూడా వాళ్ళు లాస్ అనేది చేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటంటే ప్రాపర్గా ఒక ఇట్లా ఏముండదు, ఎవరో ఒకళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ మనీ అనేది అందులో పెడతా ఉంటారు, ఫైనల్గా మనీ అనేది మొత్తం పోగొట్టుకుంటూనే ఉంటారు. సో దీనివల్ల ఏంటంటే ఓవరాల్ అవుట్పుట్ మనం చూసుకుంటే మన ఇండియన్ మార్కెట్లో 90% ఆఫ్ ది ట్రేడర్స్ లేదా ఇన్వెస్టర్స్ లాస్లోనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడు ప్రాఫిట్లోకి రారు. ఓన్లీ 5 to 10% ఆఫ్ ది పీపుల్ మాత్రమే ప్రాఫిట్లో ఉంటారు. సో మనం ఎప్పుడైనా సరే ఈ 10%లో ఉండాలి అని మనం ప్రయత్నించాలి, అంతేగాని ఈ 90%లో ఉండాలని మనం ఎప్పుడు అనుకోవద్దు. సో దానికి ఫస్ట్ మెయిన్ రీజన్ మనం డబ్బులు పోగొట్టుకోవడానికి ఏంటంటే మనము ఏదైతే మనం ట్రేడింగ్ చేస్తామో అది మనం ఒక ప్రాపర్ ప్లాన్ లేకుండా మనం ట్రేడింగ్ చేస్తాము. అంటే మనం ఎందుకు తీసుకుంటున్నామో మనకు తెలియదు, అక్కడ మన రిస్క్ ఎంతనో మనకు ఐడియా ఉండదు, ఒక ఈవెంట్ బేస్డ్ చేస్తున్నామో ఇంకా అట్లా ఏమీ ఉండదు, డైరెక్ట్ ఎవడో చెప్తాడు, డైరెక్ట్గా మనం ర్యాండమ్గా మనం అందులో ఎంట్రీ అయితే మనం తీసేసుకుంటాం. లేకపోతే ఎవరైనా మన యూట్యూబ్లో లైవ్గా ఏదైనా ట్రేడింగ్ చేస్తూ ఉంటే వాళ్ళని చూసి డైరెక్ట్గా మనం అందులో ఎంట్రీ అయితే మనం తీసేసుకుంటాం. సో ఇలా మనకి ప్రాపర్ ప్లాన్ అన్నది లేకుండా ట్రేడింగ్ చేస్తున్నట్టయితే 100% మనం మనీని లూజ్ అయితే మనం చేసుకుంటాం. అందుకే మనం ఒక ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ మనం చేస్తున్నట్టయితే దానికి మనకు ఒక ప్రాపర్ ప్లాన్ లేదంటే గోల్ అనేది మనకి ఉండాలి. ఇది మనకి ఫస్ట్ మెయిన్ థింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ర్యాండమ్ టిప్స్ ఉంటాయి కదా, ర్యాండమ్ టిప్స్ని మనం ఫాలో అవ్వడం. అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్లో కానీ లేదంటే యూట్యూబ్లో షార్ట్స్ కానీ అంటే మనం రీసెంట్గా మనం చూస్తున్నట్టయితే 1,000 రూపాయల స్టాక్ ఇప్పుడు మనకి 20 రూపాయలకే దొరుకుతుంది. ఇప్పుడు కనుక మీరు కొనుక్కోకపోతే జీవితంలో మీరు దాన్ని మళ్ళీ కొనుక్కోలేరు. ఇలాంటి థంబ్నెయిల్స్ మనం చాలా చూస్తాము. సో దీనికి బాగా అట్రాక్ట్ అయిపోయి మనం కొనకపోతే ఎక్కడ దీన్ని మనం మిస్ అయిపోతాము, లేకపోతే మళ్ళీ మనకి ఇది నిజంగానే దొరకదేమో, ఇది ఒక మల్టీబ్యాగర్ స్టాక్ అవుతుందేమో అని చెప్పేసి భయపడి ఏం చేశారంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనేస్తూనే ఉంటారు. అంటే దానికి ఒక టెక్నికల్ అనాలిసిస్ ఉండదు, వాల్యుయేషన్స్ ఉండదు, ఫండమెంటల్స్ ఏమీ చెక్ చేసుకోరు, డైరెక్ట్ వాళ్ళు చెప్పినని చెప్పేసి డైరెక్ట్గా కొనేస్తుంటారు. సో ఇలాంటి టిప్స్ని బేస్ చేసుకొని మనం ఎప్పుడైతే కొంటామో అప్పుడు కూడా మనము చాలా ఎక్కువగా లాసెస్ని ఫేస్ చేయాల్సింది ఉంటుంది. ఇది మనకి సెకండ్ మెయిన్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి మనకి పెన్నీ స్టాక్స్. సో పెన్నీ స్టాక్స్ మనకి చాలా చీప్గా దొరుకుతుంటాయి. అది మనకి 1 రూపీ, 2 రూపీస్, 50 పైసాను, లేకపోతే 5 రూపీస్, అంటే బిలో 10 రూపీస్ అలా మనకి దొరికిపోతుంటాయి.
అవి అంత తక్కువ రేటుకి మనకి దొరుకుతున్నాయి అని అంటే దానికి ఒక రీజన్ ఉంటుంది. అది మనకి వాల్యుయేషన్స్ సరిగా లేకపోవడము, లేకపోతే దాని వాల్యుయేషన్సే అంత కావచ్చు. సో ఇలా మనకి చాలా రీజన్స్ని బేస్ చేసుకొని మనకి పెన్నీ స్టాక్స్ అయితే ఉంటాయి. ఏదో ఒక 2-3 స్టాక్స్ ₹5 నుంచి ₹100 లేకపోతే ₹1000 పోయిందని చెప్పేసి అన్ని పెన్నీ స్టాక్స్ అలానే పోవాలని రూల్ ఏం లేదు. సో మనకి రెగ్యులర్గా మనకి ఫోన్కి మెసేజెస్ అయితే వస్తుంటాయి. ఇప్పుడు ₹5 ఉంది, ఒక వారం రోజుల తర్వాత అది మనకి ₹50 వెళ్ళిపోతుంది, లేకపోతే నెల రోజుల తర్వాత అది ₹50 వెళ్ళిపోతుంది, లేదంటే ఒక సంవత్సరం తర్వాత అది ఒక ₹1000 పోతుందని చెప్పేసి మనకి చాలా మెసేజెస్ అయితే వస్తుంటాయి. సో పెన్నీ స్టాక్స్లో మనం ఎప్పుడు ఇన్వెస్ట్ చేయొద్దు. ఒకవేళ నిజంగానే ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే దాని వాల్యుయేషన్స్, దాని ఫండమెంటల్స్, దాని టెక్నికల్స్ అన్నీ మనం అనాలిసిస్ చేసుకొని దాని తర్వాత మనం అందులో ఇన్వెస్ట్ అయితే మనం చేయాలి. సో పెన్నీ స్టాక్స్ ఎందుకు చీప్గా ఉంటాయి అని అంటే అది చీప్గా ఉండాలి కాబట్టి అవి చీప్గా ఉంటాయి. అంతేగాని అది స్టార్ట్ అయినప్పుడు ₹2 స్టార్ట్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత ₹1000, ₹2000 అట్లా పోవడం అంటూ ఏం ఉండదు. 4th వన్ వచ్చేసరికి మనకి పేషెన్స్, అంటే సహనం లేకపోవడము. సో చాలామంది ఏం చేస్తారంటే లైక్ యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చూసి ఈ ట్రేడర్స్ వీళ్ళంతా ఒక 4-5 డెస్కులు పెట్టేసుకొని ఒక ట్రేడింగ్ చేసేసి కోట్ల డబ్బులు సంపాదించేసినాం, లేదంటే చిటికెలో మాకు 30 లక్షలు వచ్చేసినాయి, చిటికెలో మాకు 25 లక్షలు వచ్చేసినాయి, ఇలా పిచ్చి థంబ్నెయిల్స్ అన్నీ పెడుతూ ఉంటారు. సో వాళ్ళని చూసి వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు చిటికెలో సంపాదించినప్పుడు నేను ఒక 1-2 డేస్లో నేను సంపాదించలేనా, అట్లీస్ట్ నాకు ఒక 10,000, 2,000 లేదంటే ఒక ₹1,00,000 రావా అని చెప్పేసి వాళ్ళు క్విక్ మనీ కోసం చూస్తూ ఉంటారు. సో ఎప్పుడు మనీ మనకి తొందరగా అన్నది మనకి రాదు, అది మనకి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి మెల్లిగా వస్తూ ఉంటుంది. సో దాన్ని మనం ఎంత తొందరగా మనం దాన్ని సంపాదించాలని మనం చూస్తూ ఉంటాము ట్రేడింగ్లో, అదే అంతే తొందరగా మన దగ్గర నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనకి పేషెన్స్, డిసిప్లిన్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. సో డిసిప్లిన్ అన్నది మనకి లేకపోతే ఈ స్టాక్ మార్కెట్లో మనీ అన్నది మనము ఎప్పుడూ మనం సంపాదించలేము. అది 100% కాదు, 1000%. సో ఫైనల్ అండ్ చాలా ఇంపార్టెంట్ మనకి ఎమోషనల్ ట్రేడింగ్. సో ఎమోషనల్ ట్రేడింగ్లో మనకి భయము, దాని తర్వాత ఆశ, ఈ రెండు చాలా ఇంపార్టెంట్ రోల్స్ని మనకి ప్లే చేస్తుంది. భయం ఎప్పుడు వస్తుంది అని అంటే మార్కెట్ ఎప్పుడైతే మనం పెట్టిన దానికి ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్తుందో అప్పుడు మనకి భయం అనేది మన లోపల ఉంటుంది. అది ఏందనంటే ఇంకా పడిపోతుందేమో అని చెప్పేసి మనము మన వాల్యూ అంటే లైక్ మనం అమ్మాల్సిన టైంలో కాకుండా కూడా దాన్ని మనం అమ్మేస్తూ ఉంటాం అన్నట్టు. అంటే లైక్ సపోజ్ ఏబీసీ స్టాక్ని మనం ₹100 దగ్గర తీసుకున్న తర్వాత సడన్గా మార్కెట్ అనేది క్రాష్ అయిన తర్వాత ఒక 2 డేస్ వెయిట్ చేస్తాం, అండ్ 3rd డే ఇంకా చాలా అంటే అప్పటికే 15% పడిపోయింది అనుకుందాం ఆ ఏబీసీ స్టాక్. ఆ 3rd డేకి మళ్ళీ ఇంకా కొంత పడతా ఉంటే అప్పుడు ఏమవుతుంది, మనము ఇక్కడ నుంచి ఇంకా పడిపోతుందేమో, ఇంకా మనకి ఇందులో ఉంటే ఇంకా లాస్ వస్తుందేమో అని చెప్పేసి మనం భయపడి అందులో నుంచి ఎగ్జిట్ అయిపోతాం. కానీ ఆ 2 డేస్లో అది తీసుకోవాల్సిన కరెక్షన్ తీసేసుకొని దాని తర్వాత 3rd డే లేదంటే 4th డేకి అది మెల్లిగా మనకి అప్సైడ్కి అయితే మనకి వెళ్ళిపోతుంది. సో ఈ భయం ఏదైతే ఉంటుందో భయం వల్ల మనం చాలా మటుకు లాసెస్ని అయితే మనము బుక్ చేసుకుంటూ ఉంటాము. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆశ. ఎప్పుడైతే మనం లాస్లోకి వెళ్తూ ఉంటామో మన లోపల ఒక ఆశ అనేది ఉంటుంది. ఏంటంటే ఎలాగో ఇంత పడిపోయింది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ అంటే ఎంతో కొంత మనకి అప్సైడ్కి వెళ్ళిపోతే మనం అందులో నుంచి బయటకు వచ్చేస్తాం, అట్లీస్ట్ మార్కెట్ ప్రైస్కి వచ్చినా మనం అందులో నుంచి వెళ్ళిపోదాం సో అనుకుంటాం. కానీ మనం ఎప్పుడు అందులో నుంచి మనం బయటికి రాము. ఆ ఆశ అండ్ భయం ఈ రెండు మనల్ని ఎప్పుడు లాస్లోనే ఉంచుతాయి. సో ఎప్పుడైనా సరే మనం ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేస్తున్నట్టయితే వీటన్నిటికీ మనం దూరంగా ఉండాలి. డిసిప్లిన్ అన్నది మనకి చాలా ఇంపార్టెంట్. మనం ఒక రూల్ని మనం రాసి పెట్టుకున్నామంటే ఆ రూల్కే మనం స్టిక్ ఆన్ అన్నది మనం అవ్వాలి. తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా, ఏం వచ్చినా ఆ రూల్స్ని దాటి మనం బయటికి వెళ్ళొద్దు. సో వీటన్నిటిని మనం ఫాలో చేస్తేనే ఈ స్టాక్ మార్కెట్లో మనము సక్సెస్ఫుల్గా అయితే మనం ఉంటాము. సో బేసిక్గా మనం ఒక స్టాక్ మార్కెట్లో మనం లాస్ అవుతాము. ఎందుకో తెలుసా, అది మార్కెట్ సరిగ్గా లేకపోవడం వల్ల కాదు. అంటే లైక్ మార్కెట్లో వోల్టాలిటీ ఉందనో, లేకపోతే ఇంకేదైనా వార్ సిచ్యువేషన్నో, లేకపోతే ఇలా చాలా రీజన్స్ వల్ల మనకి మార్కెట్ పడుతూ ఉంటుందని మనం లాసెస్ని ఫేస్ చేస్తుంటాము. సో వాటి వల్ల మనకి లాసెస్ రాదు, మన మైండ్ సెట్ సరిగ్గా లేకపోవడం వల్ల మనం మార్కెట్లో లాసెస్ని అయితే ఫేస్ చేస్తూ ఉంటాము. సో ఈ 90% క్లబ్ నుంచి మనం 10% క్లబ్లోకి రావాలి అని అంటే మనం చేయాల్సిన పనులు ఏంది? ఒకటి, మనం నేర్చుకోవాలి. ఫస్ట్ మనం నేర్చుకుంటేనే మనం ప్రాపర్గా ట్రేడింగ్ చేయగలుగుతాము. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఒక ట్రేడింగ్ సిస్టమ్ని మనం డెవలప్ చేసుకోవాలి. అది
మనకి ఎంత ప్రాబ్లం వచ్చినా ఏం చేసినా లైక్ మనకి మన ఎమోషనల్గా మనం ఎంత ఇదవుతున్నా కూడా ఆ ట్రేడింగ్ సిస్టమ్ని మనం ఎప్పుడు మనం బ్రేక్ చేసుకోవద్దు. అండ్ ప్రతి ఒక్క ట్రేడ్ని మనం ట్రాక్ చేసుకోవాలి, అంటే జర్నల్ని మనం ఫాలో చేయాలి. సో అండ్ ఫైనల్ థింగ్ డిసిప్లిన్ని మనం ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలి. సో ఈ 4 థింగ్స్ని మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనము మార్కెట్లో సక్సెస్ఫుల్గా అయితే మనం ఉంటాము. సో ఇలాంటి కంటెంట్ మీకు ఇంకా కావాలి అని అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అండ్ అదేవిధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. మళ్ళీ మనం ఇంకొక వీడియోలో సరికొత్త టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, జై హింద్.